హాయ్ అండి, వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి G+1 అండి. ఇది 200 yards అండి, 30x60 అండి సైజు, 25 రోడ్డు, సీసీ రోడ్డు ఉన్నటువంటి ఏరియా అండి. ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది, 100% డెవలప్మెంట్. రైట్ మూమెంట్ అండి, ఇది ప్రైమ్ లొకేషన్లో ఉన్నది. మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ గేట్ నుంచి మనం కార్ పార్కింగ్ ఏరియా వెళ్తున్నాం. G ఫ్లోర్ ఉన్నటువంటి రైట్ సైడ్ వచ్చేసి బోరు ప్లస్ సంపు ఉందని ప్రొవిజన్ ఇచ్చారు, ఆల్రెడీ ఉన్నది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టీర్ కేస్, ఇది ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి. స్టీర్ కేస్ కింద మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట ఒకటి. ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ డమ్మీ చేశారు, ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి, మొత్తం అంతా స్పేసెస్గా ఉంది. 2 పార్కులు చేసుకోవచ్చు. పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ ఉంది, పార్కింగ్ చాలా స్పేసెస్లో ఉంది. 200 yards కాబట్టి ఎక్కువ వచ్చింది పార్కింగ్. ఈ నార్త్ ఫేస్ మనకు చివర వాషీరే ఇవ్వడం జరిగింది అటు. ప్లస్ ఇది మనకు G ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి శివద్వారం అండి. ఇది రెంట్ పర్పస్, ఇది కూడా 2 BHK అండి. ఇది మొత్తం బిల్డర్ వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది, పూర్తిగా గ్రానైట్. ఫాల్ సీలింగ్లో చాలా నీట్గా, యూనిక్గా, హైఫైగా ఇవ్వడం జరిగింది. జిగ్జా కాకుండా నీట్గా డైరెక్ట్ ఉండదు అనేది. ఇది టీవీ కబోర్డ్ సంబంధించింది, టీవీ పెట్టుకోవడానికి 55 inches టీవీ పెట్టుకోవచ్చు, రెంట్ పర్పస్ కాబట్టి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్స్ ఓన్లీ ప్లేన్గా ఇవ్వడం జరిగింది, పీస్ఫుల్గా. ఇది మొత్తం వచ్చేసి మనకు సెల్ఫ్లు, సబ్జా. ఇది అటాచ్ బాత్రూమ్ అండి, అటాచ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం హాల్లోకి వచ్చాం. హాల్లో నుంచి డైరెక్ట్గా మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే దేవునికి సంబంధించిన చిన్న ఒకటి సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది పూర్తిగా కిచెన్, సబ్జా, సెల్ఫ్లు, కిచెన్ ప్లాట్ఫామ్, సింకు, గ్యాప్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళకు వాస్తు ప్రకారంగా. ఈ స్పేసెస్గా బాగా ఉంది కిచెన్. మళ్ళీ హాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. హాల్ నుంచి హాల్లో చూడండి, ఇది బెడ్రూమ్లో చూడండి, ఇది కూడా చాలా యూనిక్గా ఇవ్వడం జరిగిందండి. ఇది ఫాల్ సీలింగ్. ప్లస్ ఇక్కడ సబ్జా, సెల్ఫ్లు, బీర్వాకి సంబంధించిన గ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. ఇది అటాచ్ బాత్రూమ్, ఇది కూడా ఇక్కడ అటాచ్ బాత్రూమ్. మొత్తం అంత గ్రానైటే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం గ్రానైట్ అండి, మొత్తం అంత గ్రానైటే, అంటే పూర్తిగా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు చెప్పలేదు, చూడండి మొత్తం గ్రానైట్. ఇప్పుడు చూస్తే పార్కింగ్ ఏ విధంగా ఉందో మొత్తం గ్రానైట్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టేర్ కేస్ కూడా మనము ఫస్ట్ ఫ్లోర్కి ఇవ్వడం జరిగింది. ఈ ఫినిషింగ్ కూడా బాగా ఇవ్వడం జరిగిందండి, మెట్లు కూడా గ్రిప్ కోసానికి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. రైలింగ్ కూడా మంచిగా ఉన్నది, నీట్గా. మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినట్టు బాల్కనీలో. ఇది పూర్తిగా చూడండి, మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. 100% టేకు, బెస్ట్ క్వాలిటీ టేక్ అండి ఇది. ప్లస్ మనకు నార్త్ కూడా వెళ్తున్నాం. ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్, బాల్కనీ. మనం ఫస్ట్ ఫ్లోర్లో మనకు బాల్కనీ నుంచి చూస్తున్న ఫ్రంట్ వ్యూ అండి. ఇది ఈస్ట్ ఫేస్గా ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ మొత్తం మనకు హాల్లోకి వెళ్తున్నాం అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఓనర్ ఉండేటువంటి పోర్షన్. ఇది వచ్చేసి మనకు ఎల్ షేప్లో ఉన్నటువంటి హాల్ అండి. మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్గా ఉండదు, మనకు టీవీ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఫాల్ సీలింగ్ చూడండి, పూర్తిగా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ మన నార్త్ ఫేస్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. అలా నార్త్ ఫేస్ ఇంతమంది బాల్కనీకి వెళ్ళడానికి ఇది ఒకటి ప్రొవిజన్. నెక్స్ట్ ఇది ఎల్ షేప్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ వస్తుంది ఈ ప్లేస్లో. ఇది మనకు వాష్ బేసిన్కి ఒకటి ఇవ్వడం జరిగింది పాయింట్. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి, మొత్తం స్పేసెస్గా ఉన్నది. ప్లాట్ఫారం కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది చూడండి. ఎందుకంటే 200 yards కాబట్టి పెద్దనే వస్తుంది. 30x60 సైజు స్పేసెస్గా వచ్చిందండి కిచెన్.
కిచెన్ పక్కన ఉన్నటువంటి ఇది దేవునికి సంబంధించినటువంటి గది, దేవుని మందిరం కూడా నీట్గా ఇవ్వడం. మంచి కంఫర్టబుల్గా ఇద్దరు కూర్చొని పూజ చేయొచ్చండి. ఇది చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. హాల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఇది వాష్ ఏరియా, మొత్తం వాష్ చేసుకోవడానికి. వాష్ ఏరియాకి ఆపోజిట్ ఉన్నది ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఉందండి. ఇది 3 BHK అండి. ఇది ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇది 3 BHKలో ఇది ఒకటి గెస్ట్ రూమ్, 3 BHKలో ఒకటి ఫాల్ సీలింగ్, గ్రానైట్ సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం వెళ్ళినట్టయితే హాల్లో నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్గా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. పైన ఇది ఫాల్ సీలింగ్ నీట్గా ఇచ్చారు. ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు, సబ్జా, బీవాకు ప్రొవిజన్. అంటే మనం కబ్బోర్డ్కు చేసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగిందండి. యాక్చువల్ కబ్బోర్డ్కి ఇట్లాంటి సెల్ఫ్లు పెట్టించడం జరిగింది. నో ప్రాబ్లం, సెట్ చేసుకోవచ్చు కూడా యాజ్ పర్గా కబ్బోర్డ్. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూమ్ కూడా స్పేసెస్ ఇవ్వడం జరిగింది. చాలా లో రూప్ లేకుండా బాగుంది. ప్లస్ మనం మాస్టర్ బెడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ పైన లో రూప్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకో ఫ్యామిలీ బెడ్రూమ్ అనుకోవచ్చు. మొత్తానికి ఇది కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్ బాత్రూమ్. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2.2 CR అండి. 2,20,00,000 అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం టెర్రస్ వెళ్తున్నామండి. టెర్రస్ కూడా ఒకసారి చూద్దామండి, వ్యూ ఎట్లా ఉంటుందో. మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం టెర్రస్కి వెళ్తామండి. టెర్రస్ కూడా చూస్తే అంటే మామూలుగా స్లాబ్ ఒక డెన్సిటీ కావచ్చు, లేకపోతే పిల్లర్ ఒక సైజు మనకు అవడుతుంది. ఇక పరుగు కూడా ఇవ్వడం జరిగిందండి, మంచి నీట్గా చూడండి. ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ లైట్స్ కూడా వస్తాయండి, నైట్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉందండి కొత్తది. ఇది వచ్చేసి ఇది మనకు లిఫ్ట్ ఉన్న డమ్మీ అనుకున్నాం కదా, ఇది లిఫ్ట్ ఉన్నటువంటి ఇదండి. ఇది మనకు కొత్త పిల్లర్స్ ఇచ్చారు, వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అంటే మన రోడ్కు ఇది సెకండ్ అవుతుందండి. ఇది సెకండ్ బిట్. ఇది రోడ్ ఫేస్ వెస్ట్ వస్తుంది, ఇది సెకండ్ బిట్ వస్తుంది, ఈస్ట్ వస్తుంది. కాబట్టి ఇది చూడండి రోడ్డు సంబంధించి చుట్టూ ఉన్న వ్యూ అండి. ఇది బిల్డర్ కోట్ చేసిన ప్రైస్ 2,20,00,000 అండి. లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉన్నది. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.